మోకాళ్ళ మీదకి వద్దాం, అందరం మోకాళ్ళ మీదకి వద్దాం అందరం. ఈరోజు ఒకసారి ఆలోచించండి. యేసు అనే ఆ దివ్య ఔషధం నీ ద్వారా ప్రజలకు అందకపోతే, నీ ద్వారా నీ సమాజానికి, బంధు జనావళికి, ఇరుగు పొరుగులకి అందకపోతే, ఇతరుల కష్టమేమో నువ్వు అనుభవిస్తావా? ఇతరుల త్యాగాన్ని నువ్వు అనుభవిస్తావా? ఇతరులు కష్టపడి వాళ్ళ జీవితాలు, కుటుంబాలు, వాళ్ళ సమస్తము త్యాగం చేసి యేసుని తీసుకొస్తే నువ్వు ఆయన పొందుకొని ఆనందిస్తావా? మరి నువ్వేం చెయ్యవా? ఎలా న్యాయం ఇది? ఎలా సబబిది? ఒక్కసారి ఆలోచించు, పశ్చాత్తాపడు. నిజమే, ఇంత బాధ్యత లేకుండా నేను తండ్రి, నిన్నొక్కడిని ప్రజలకు అందించగలిగితే బతికిపోతారు కదయ్యా. నేను చేయలేకపోయాను నా పని ప్రభువా, నన్ను క్షమించండి. కన్నీరు గారు మోకాళ్ళై ఈరోజు ఒక తీర్మానం చేయి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకొని ప్రార్థన చేయండి. మీరు వింటున్నారు, సంతోషం. మీరు దేవుని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, సంతోషం. కానీ భక్తుల త్యాగం, ఈరోజు నీకు యేసు వాక్యం అందింది. భక్తుల త్యాగం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సంతోషాలు. మన కిరణ్ విలియం కేరీ గారి గురించి చెప్పాడు కదా, సువార్త ప్రకటించడానికి వచ్చి పిచ్చిదైన భార్య, ఇంగ్లాండ్లో అద్భుతంగా ఉండేవాళ్ళు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అగచాట్ల పాలు చేశారు. ఈ మనుషులు మాకు తెలియదు, ఇక్కడ నీళ్లు మాకు పడవు, ఇక్కడ వాతావరణం మాకు సెట్ కాదు. విలియం, నన్ను నా బిడ్డలు ఏం చేయాలనుకుంటున్నావు దుర్మార్గుడా? ఈ ఇండియా ప్రజలు ఏమైపోతే మనకెందుకు? వీళ్ళు ఏమైపోతే మనకెందుకు విలియం? మన దేశానికి వెళ్ళిపోదాం విలియం, వద్దు మనకి ఇక్కడ అంటే డొరతీ నా మాట వినా. నీకు తెలియదు నా భారం. ఈ ప్రజల కోసం నేను ఎంతో కాలంగా ప్రార్థన చేశాను డొరతీ. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. నేను నా ప్రభువుని ఈ ప్రజలకు పరిచయం చేయాలి. నా ప్రభువుని వీరికి పరిచయం చేయాలి. సాంఘిక దురాచారాలతో, మూఢత్వంతో చూడు ఎంతమంది ఆడపిల్లలు బలైపోతున్నారో సతీ సహగమనం పేరుతో. డొరతీ, కొంచెం ఓర్చుకో డొరతీ, కొంచెం ఓర్చుకో, నాకు సహకరించు. చాలా ఆత్మలు నశించిపోతున్నాయి డొరతీ. ఇక్కడ విలియం కేరీ ఇండియాకు వచ్చి భార్య పిచ్చిదైపోయింది. చివరికి ప్రతిరోజు ఆయన గాయపరచడం మొదలుపెట్టి, దాడి చేయటం మొదలుపెట్టి, ఈ బాధ చాలదన్నట్టు కుమారుడు చనిపోయాడు. చచ్చిన బిడ్డని భూస్థాపన చేయటానికి కూడా తనకెవ్వడు సహకరించలేదు. కొబ్బరి మట్ట తీసుకొచ్చి దాని ఈనెలతో ఆ శవాన్ని కట్టి, బిడ్డ శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి తనే గొయ్యి తవ్వి తన బిడ్డను పాతి పెట్టుకున్న సాక్ష్యం నేను ఆయన గురించి విన్నాను. ఏంటి అంత అవసరం ఏముంది ఆయనకి? యేసు అనే దివ్య ఔషధాన్ని మనకు అందించాలని. నేనేమైపోయినా పర్వాలేదు, నా యేసు నీ ప్రజలకు పరిచయం చేస్తే వాళ్ళు బతికిపోతారు. నిత్యము మండుచుండే అగ్నిగుండం నుంచి కాపాడబడతారు. అజ్ఞానంలోంచి, అంధకారంలోంచి, మూఢత్వంలోంచి, మూఢభక్తిలో నుంచి, శాపంలో నుంచి, పాపంలో నుంచి, నరకంలో నుంచి కాపాడబడతారు. ఈ ప్రజల్ని రక్షించాలి. గ్రాహం స్టెయిన్స్ ఆయన పిల్లలు ముగ్గురు సజీవ దహనం అయ్యారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మన త్యాగం? ఏది మన ప్రయాస? ఇతరులకు సువార్త చెప్పాలంటే సిగ్గుపడుతున్నావా? బుద్ధి లేదా నీకు? ఇతరులకు యేసును పరిచయం చేయాలంటే అదేదో పాపం చేసినట్టు ఫీల్ అవుతున్నావా? దారుణం కదా ఇది. ఎంత తప్పు చేసినావో తెలుసా? జబ్బు పడ్డవానికి మందు నీకు తెలిసినా నువ్వు ఇవ్వకుండా ఉంటున్నావు. మనిషివేనా అసలు? ఇది నువ్వు ఆలోచించు, ప్రార్థించు. ప్రియ తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, ప్రార్థించండి. జాలాది పిల్లలు వెళ్ళి
కడుపులో దెబ్బలు తిన్నారు. నాకు ఏడ్చుకున్నాను నేను. ఆ బిడ్డలకి ఎందుకు ఈ బాధ అంటే, ఎందుకంటే యేసుని వారికి పరిచయం చేయడానికి, వాళ్ళని కాపాడటానికి వెళ్ళారు. నరకం నుంచి వాళ్ళ చేతి దెబ్బలు తిన్నారు. ఏడ్చుకున్నా, పర్వాలేదు ప్రభా, ఎంతమంది అయితే వారి మీద చేతులు వేసారు వాళ్ళందరూ రక్షణలోకి రావాలని ప్రార్థించాను. పిల్లరా, ఒకసారి నీ త్యాగం ఏంటో ఒకసారి ఊహించు, ఆలోచించు, చూడు, ప్రార్థన చేయి. కన్నీరు విడు, నన్ను క్షమించవయ్యా అన్నాడు. ఇతరుల శ్రమానుభవంలో నువ్వు సుఖానుభవాన్ని పొందావు. ఈరోజు నువ్వు ఇతరులకు మేలు చేసే విషయంలో మాత్రం దాక్కుంటున్నావు. నీ బాధ్యతను విస్మరించి నువ్వు దేవుని మోసం చేయడం లేదా? నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనక్కి తిరిగారని ప్రభు దుఃఖపడట్లేదా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారని ప్రభు పిలవట్లేదా? కొంతమంది దైవజనులు ఒక సంఘం కట్టేసి కొంతమంది సమకూడినాక ఇంతవరకు జాలే అని అక్కడితో ఆగిపోతున్నారు. మరికొన్ని ప్రాంతాలు దర్శించవచ్చు, మరికొన్ని ప్రాంతాల మధ్యలోకి వెళ్ళి క్రీస్తు సువార్తను వ్యాపింపచేయచ్చు. ఒక సంఘమే కట్టమని చెప్పాడా నీకు? లక్షల కొలది రక్షణ ఎరగిన ప్రజలు కోట్ల కొలది ఉన్నారు కదా. ఒక చోట ఎందుకు ఆగిపోవాలి? ఇంకా ఎరగని ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఉన్నాయి, మరికొన్ని ప్రాంతాలకి ఎందుకు వెళ్ళకూడదు? కొంతమంది నన్ను ఇంకా అభిషేకం చేయలేదు, నాకు ఇంకా అభిషేకం చేయలేదు, నన్ను ఇంకా సేవకుడిని చేయలేదు, లేకపోతే పోయి చేద్దాం. అంటే కళ్ళ ముందు ఆత్మలు నశించిపోతుంటే అది కనపడట్లా నీకు? అభిషేకాల కోసం ఎదురు చూస్తున్నావా? ఎవరో నిన్ను స్టేజి మీద నిలబెట్టి ఈయన అంతా ఇంత అని చెప్పి నేను ఎత్తి మీద కిరీటం పెట్టి దానికోసం చూస్తున్నావా? గుండె పగలొద్దా? దుఃఖం రావద్దా? నువ్వు నన్ను అభిషేకించకపో. దైవజనుడా, నువ్వు నన్ను నిలబెట్టకపో. నా దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నేను వెళ్తాను మారుమూలకైనా, ఎక్కడికి నా దేవుడు చూపించిన స్థలానికి వెళ్తాను, ప్రజల కోసం వెళ్తాను, అవసరమైతే ప్రాణం పెడతాను అనే భారం నీలో ఉంటే నువ్వు ఆగుతావా? ప్రకటించడానికి ఆగుతావా? ప్రార్థించకుండా ఉండగలవా? ఆత్మల రక్షణ కోసం అంగలార్చకుండా, ఏడవకుండా, మూలగకుండా, గోజాడకుండా ఉండగలవా? ప్రతినిత్యం ప్రకటించేటువంటి దైవజనుల కొరకు వారి సువార్త ప్రకటన ఫలించాలని, ఆత్మలకు అందాలని, ఆత్మలు మార్పులోనికి, మారు మనసులోకి రావాలని ప్రార్థించడానికి పిలుపునిస్తే ఎంతమంది ఆ పిలుపుకు లోబడి ప్రార్థించే యోధులుగా ఉన్నారు ఆలోచించండి. ప్రార్థన చేయండి. ముగిస్తున్నాను. నేను నిర్ణయం మీదే. సంగతులు చెప్పాను, మీ విఘ్నతకి వదిలేస్తున్నాను. నేనైతే ఉండదలుచుకోలేదు. ఏదో అరాకొర అల్ప విజయాలతో ఇంతవరకు చాలే, మనకి ఇంతవరకు చాలే అని. నా ఊపిరి ఉన్నంత వరకు, యేసయ్య నాకు బ్రతుకునిచ్చినంత వరకు, ఆయుష్నిచ్చినంత వరకు, నాకు అవకాశం ఉన్నన్ని ప్రాంతాలు నా యేసు కొరకు సువార్తతో నింపడానికి, సత్యంలోకి నడిపించడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాను. దేవుడు నా కృపనిచ్చాడు. ఇంతవరకు కొన్ని ప్రాంతాల్లో పరిచర్యలు చేసి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి ప్రకటించి సంఘాలు కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. దైవజనులను సిద్ధపరిచి వారి మధ్యలోకి పంపించి ఆత్మల్ని పాపంలో నుండి, శాపంలో నుండి, దుర్వ్యసనాల్లో నుండి, దురాత్మ బంధకాల నుంచి బయటికి తేవడానికి దేవుడు కృపతో అవకాశం ఇచ్చాడు. ఇది ఆగదు, ఇంకా ఇంకా సాగాలి. దగ్గరి వారు, దూరపు వారు, తర్వాత వినేవారు కూడా అందరూ ఆలోచించి ఎవరి బాధ్యత వారు నెరవేర్చండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ దాసును నిలవబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరొకసారి నాయనా, మా బాధ్యత ఏంటో మీరు మాకు గుర్తు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. భక్తులైన వారు అనేక మంది నాయనా వారి కుటుంబాలను త్యాగం చేసి, వారి దేశాలను విడిచిపెట్టి ఎన్నో కష్టాలు పడినైనా, రక్తాన్ని చిందించి ప్రాణత్యాగాలు చేసినైనా ఆ భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చారు.
ఆ సువార్త వెలుగులో ప్రభా రక్షించబడిన అనేక మంది భక్తులు వారు కూడా కష్టపడి మా దాకా ఆ సువార్తను మోసుకుని వచ్చారు తండ్రి. రక్షించబడిన మేము అనేకులకు ఆ సువార్తను ప్రకటించేటట్లుగా భారాన్ని మా గుండెల్లో పుట్టించండి నాయన. నీ దాసుడు మా కొరకు, మాకు సువార్త ప్రకటించడం కొరకు, మమ్మల్ని రక్షణలోనికి నడిపించడం కోసం నీ దాసుడు పూనుకోకపోతే ఈరోజు ఇలా రక్షణ పొంది నీ సన్నిధిలో మేము సంతోషంగా నిన్ను ఆరాధిస్తూ ఉండేవారం కాదు ప్రభా. ఈ దాసుడు పూనుకొని ప్రకటిస్తూ ఉన్నాడు గనుకనే మేము రక్షణ పొంది నిన్ను ఆరాధిస్తూ నీలో ఆనందిస్తూ ఉన్నాం ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతను గుర్తిరిగి అనేకులకు సువార్త వెలుగును ప్రకటించేటట్లుగా కృప దయచేయండి నాయనా. మా గుండెల్లో భారాన్ని పుట్టించండి నాయన. నశించిపోతున్న నరకానికి వెళ్తున్న అనేకులకు నిన్ను పరిచయం చేసే ఆ హృదయాన్ని, ఆ భారాన్ని, అభిషేకాన్ని మా అందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరిని సువార్త యోధులుగా మీరు మార్చమని యేసునామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బిడ్డ, ఒక మాట చెప్తాను చివరిలో. ప్రియమైన దేవుని బిడ్డ, యేసన్న గారు అంటే నాకు చాలా ఇష్టం. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో కారణం, ఆయన దేవుణ్ణి చక్కగా ఆరాధించారు, చాలా బాగా సమీపంగా దేవుణ్ణి మహింపరిచారు. ఆయన పాటలు అంటే కూడా చాలా ఇష్టం. యేసయ్య నాకు కూడా కొన్ని పాటలు ఇచ్చాడు, కానీ నేను ఎక్కువ ఆయన పాటలు పాడతాను. మీరు గమనించే ఉంటారు. కొన్నిసార్లు మీరు అనుకొని కూడా ఉంటారు, చాలామన్నా మంచి మంచి పాటలు ఉన్నాయి కదా, ఇవి పాడొచ్చు కదా, ఎప్పుడు యేసన్న గారి పాటలు పాడుతూ ఉంటాడు ఎందుకని. నాకు ఇష్టం, అందులో నాకు ఎంతో తృప్తి ఉంది. నేను పాడేవాడిని నేను తృప్తి చెందితే వినే మీరు కూడా తృప్తి చెందుతారు. పాడే నేను పరవశిస్తే ఆ పరవశం మీకు కూడా అందుతుంది. ఒక అన్నయ్య కాదు, దైవజనులై పాడతాను ఎక్కువ ఆయన్ని. ఆయన ఒక మాట అన్నాడండి ఒక పాటలో, మొన్న పాడాను నేను, సండే అనుకుంటాను. ఆయన అద్భుతమైన మాట అన్నాడు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. తను గూర్చి తానేం చెప్తున్నాడు తెలుసా? యేసయ్య రొట్టెని వీచి మాకిచ్చి, ఇది మీకై నలగొట్టబడుతున్న నా శరీరం, ఇదిగో నీకు ఇది ఆహారం అని నువ్వు ఇచ్చావు. నీ బిడ్డగా నేను కూడా ఆహారం కావాలి. అనేక మంది ఆత్మీయ ఆకలి తీర్చే ఆహారం నేను కావాలి. అనేక మందికి భక్తి నేర్పే ఆహారం నేను కావాలి. ఆయనకి ఏ ఏ విషయాలు అనుకున్నాడో ఆ కోరిక నాకు చాలా చాలా నచ్చింది. ఈరోజు నీకు నాకు ఆ కోరిక ఉండాలి. దేవుడు మనకు జీవాహారం యేసయ్య. ఆయనను మనం తీసుకోవటం, ఆయనను స్వీకరించటం, ఆయనను ఒక ఆహారంగా మనం స్వీకరించటమే కాదు, ఆయన పిల్లలంగా అనేకులకు మనం కూడా ఆహారం కావాలి. ఆయన చేతితో విరవబడి, నలుగొట్టబడి, సరిచేయబడి అనేక మంది ఆత్మీయ ఆకలి తీర్చే ఆహారంగా మన బ్రతుకులు మారాలి. యేసే కాదు, ఆయన పిల్లలంగా మనం కూడా. ఆ కోరిక నాకు నచ్చింది. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నేను ఎంతవరకు బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ నేను ఉన్నంత వరకు అనేక మంది ఆత్మీయ ఆకలి తీర్చాలి యేసయ్యా. అనేక మంది బిడ్డల ఆత్మీయ ఆకలి తీర్చాలి. నీ సువార్త వెలుగుతో ప్రజల్ని నింపాలి. నీ సువార్తను ప్రచురపరచాలి. యేసుక్రీస్తు ప్రభు సుచరిత్ర గల దేవుడని ఎలుగెత్తి చాటాలి. మరణ పడకలో ఉండి కూడా ఆయన చేసుకున్న ప్రార్థన అదే, ఇంకొక అవకాశం ఈ ప్రభువా, ఇంకా ప్రకటిస్తా ప్రభువా అని. ఆయనకి ఇచ్చిన భారం చేశాడు, కరిగిపోయాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నాకు ఇచ్చిన పరిధిలో నేను కూడా తిప్పలు పడుతున్నా. నేను కూడా ఇంకా ప్రకటించాలి, సంఘాలు నిర్మించాలి, ఆత్మని రక్షించాలని ఆరాటంతో పరిగెత్తుతున్నా. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి బాప్తిస్మలు ఇచ్చేవాడిని. తర్వాత నెలలకు 6 నెలలకి 3 నెలలకి అట్లా ఇచ్చాను. ఆ తర్వాత నెలకోసారి బాప్తిసం. ఇప్పుడు ప్రతి వారం, అది శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, ప్రతి వారం కొంతమంది రక్షించబడతా ఉన్నారు. ప్రతిరోజు ఆత్మని రక్షణలోకి నడిపించాలి. చేస్తాడు దేవుడు ఆ కార్యం కూడా. హల్లెలూయా. ఏ అవకాశాన్ని పోనీయకుండా ఆత్మలకు సత్యం ప్రకటించి రక్షణలో నడిపించడానికి నా వంతు పోరాటం నేను చేస్తున్నా. దానికి తగ్గ దాళ్ళు కూడా ఎదుర్కొంటున్నాను నేను. మాటలు, తృణీకారాలు, తిరస్కారాలు, ఒక పక్క అన్ని రకాల వేదంలో. ఎందుకంటే మరి వాడికి తలనొప్పి కదా శత్రువుకి. ఎందుకంటే వాడు నాకు ఇవ్వాల్సిన మెంటల్ టార్చర్స్ వాడిస్తుంటాడు. ఇటు శారీరక బలహీనతలు కావచ్చు, అటు మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, అవసరతలు కావచ్చు, సంఘ బాధ్యతలు, రకరకాల ప్రెజర్స్. ఎందుకు ప్రశాంతంగా ఉండకుండా అభ్యంతరపరచబడి నేను కృంగిపోవటానికి. కానీ దేవుడు ఎప్పటికప్పుడు నా వెన్ను తట్టి బలపరుస్తూ నిలబెడతా ఉన్నాడు. ప్రభుకే స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను ఎంతో ప్రేమించి వెంబడించి మీ అందరికీ వందనాలు చేసి చెప్తున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నిన్ను దేవుడు పిలిచే లోపు అనేక మందికి ఆత్మీయ ఆకలి తీర్చే ఆహారంగా యేసయ్య ఉన్నాడు. ఆయన బిడ్డగా నువ్వు కూడా అలాగా మార్పు చెందాలి. ఆయన శరీర రక్తాలు మనకు నిత్య జీవం ఇస్తాయి. మన భక్తి జీవితం, మన ఆత్మీయ జీవితం మనల్ని వెంబడించేటువంటి బిడ్డలకు ఆత్మీయ జీవాన్ని ఇస్తుంది, మాదిరిని ఇస్తుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ మాట పలికినట్టున్నాడు. నువ్వే కాదు యేసయ్య, నేను కూడా ఆహారం కావాలని. నువ్వు కూడా దేవునితో అలాగనే మాట్లాడావు. నేను కూడా అనేకులకు ఆహారం కావాలి, నన్ను విరవ్వా. రొట్టె విరిగింది, 5 రొట్టెలే. ఒక రొట్టె 1000 మంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాగ్దానం ఉంది. ఎంతమంది ప్రజలు? పురుషులు ఇంచుమించు 5000 మంది. రొట్టెలెన్ని? చేపలెన్ని? చేపల్ని పక్కన పెడితే 5 రొట్టెలు 2 చేపలు, 2 చేపల్ని పక్కన పెడితే రొట్టెలు 5. విరవబడ్డాయి రొట్టెలే. ఒక రొట్టె 1 కిలో, ఒక రొట్టె 1000, 5 రొట్టెలు 5000. ఒంటరిగా ఉన్న నువ్వు విరవబడితే 1000గా దీవించబడతావు. ఒంటిగా ఉన్న నువ్వు విరవబడితే 1000 అంతల దీవెన. అందుకే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. కాబట్టి ప్రేయర్ చేయండి. నా కోసం కూడా ప్రేయర్ చేయండి. నా పక్షంగా విజ్ఞాపన చేయండి. పరిచర్యలో మీరు ఎన్ని విధాల, ఏ విధంగా సపోర్ట్ చేయగల అన్ని విధాల సపోర్ట్ చేసి అందరం కలిసి దేవుని పనిలో ముందుకు వెళదాం. కృప మనందరికీ తోడుగా ఉంచి దేవుడు నడిపించుగాక. లేచి నిలబడదాం, ఆశీర్వాదంతో ముగించుకుందాం. లైవ్లో ఉన్న వారికి, సమకూడిన మీకు, దూరస్తులకు, సమీపస్తులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను.